అసెంబ్లీ ఎన్నికల కోసం కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు ఏమయ్యాయని విద్యార్థి సంఘాలు బీఆర్ఎస్వి కార్యకర్తలు ఆందోళనకు దిగారు. టీజీపీఎస్సీ కార్యాలయ ముట్టడికి విద్యార్థి సంఘాలు పిలుపునిచ్చాయి. ఇందిరమ్మ రాజ్యం ప్రజా పాలనలో కంచెలు ఉండవు. ఇప్పుడు ఏంటి మళ్ళీ కంచెలు వేస్తున్నారు? తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యం నడుస్తుందా? పోలీస్ రాజ్యం నడుస్తుందా? ఈ టియర్ గ్యాస్ ఏంటి? ఇంతమంది పోలీసులేంటి? ఈ నిర్బంధాలేంటి? ఎన్నికల్లో మీరు గొంతులు చించుకుని చెప్పిందేంటి? ఇప్పుడు చేసేదేంటి? ఇదెక్కడి మాయదారి మార్పు అంటూ కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో విద్యార్థి సంఘాల నాయకులను గోషామహల్ పోలీసులు అరెస్ట్ చేశారు. తాజాగా నిరుద్యోగులకు మద్దతు తెలిపిన దివంగత తెలంగాణ ఉద్యమ గాయకుడి భార్య, గిడ్డంగుల కార్పొరేషన్ మాజీ చైర్మన్ రజనీ సాయిచంద్ను పోలీసులు అరెస్ట్ చేశారు. సేపు ఆమెను పోలీస్ స్టేషన్లో ఉంచిన తర్వాత విడుదల చేయడం జరిగింది. ఎన్ని అరెస్టులు చేసినా, ఎంతగా నిర్బంధించినా నిరుద్యోగుల వెంటే నిలుస్తానని, వారికి అండగా ఉంటానని రజనీ సాయిచంద్ తెలిపారు. మోతీలాల్ నాయక్ ప్రారంభించింది, ఇది అంతం కాదు, ఆరంభం అనే విషయం. అంటే దాదాపుగా ఈ ప్రభుత్వం తన ఎన్నికల మేనిఫెస్టో ఖచ్చితంగా నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తా, గత ప్రభుత్వం వీళ్ళని ఎవరిని కూడా కల్పించలేకపోయింది. పబ్లిక్ సర్వీస్ కమిషన్లో కూడా పూర్తిగా దాని మీద నిరుద్యోగ యువకులకు ఎవరు కూడా విశ్వాసం లేకుండా పోయిందని చెప్పిన తర్వాత ఈ ప్రభుత్వం వచ్చి దాదాపుగా 6 నెలలు కావచ్చు. ఈ ప్రభుత్వం ఏర్పడడానికి ప్రధాన కారకులు, ప్రధాన భూమికలు నిరుద్యోగ యువకులైన విషయం మరి ఈ ప్రభుత్వం మర్చిపోవద్దని చెప్పేసి ఈ ప్రభుత్వానికి మరొకసారి గుర్తు చేస్తున్నారు. మరి ఈరోజు దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 31 జిల్లాల నుంచి అన్ఆర్గనైజ్డ్గా ఎవరు కూడా ఆర్గనైజ్ చేయలే. ఏ రాజకీయ నాయకుడు కూడా మీకు ఎవరు కూడా జీబులు పెట్టలే. ఏ రాజకీయ నాయకుడు ఎవరు కూడా మీకు సైకిల్ మోటార్లు ఇవ్వలే. మీరు పొండని ఎవరు కూడా చెప్పలే. మీ కడుపు నొప్పిలేసి మీ అంతలు మీరే ఎక్కడికక్కడ ఈ రాష్ట్ర రాజధాని అయినటువంటి హైదరాబాద్ నడిబొడ్డునకు వచ్చారు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఈరోజు అందరం కూడా నిరసనలో పాల్గొన్నారు. ఎక్కడికక్కడ పోలీసు యొక్క తన యొక్క నిర్బంధ హస్తాలతో ఎక్కడికక్కడ అందరు కూడా నిర్బంధించినారు. అనేక పోలీస్ స్టేషన్లు ఇప్పుడు దాదాపుగా మాకు వచ్చిన సమాచారం ప్రకారం హైదరాబాద్ చుట్టూ ఉన్నటువంటి మేడ్చల్ వరకు, ఇటువైపు భువనగిరి వైపు, ఇటువైపు పటాన్చెరు వైపు, ఇటు రైట్ సైడ్ ఉన్నటువంటి రాజేందర్ నగర్ మిగతా అధీన ప్రాంతాల్లో అనేక మంది నిరుద్యోగ యువకులు అన్ఆర్గనైజ్డ్గా, అదే మరొకసారి పునరుద్ఘాటిస్తున్న ఇది ఏ పొలిటికల్ పార్టీ చేయుతనిచ్చినటువంటి కాదు, అన్ఆర్గనైజ్డ్గా మీ కడుపు మంట నొప్పి లేచి వచ్చినటువంటి ఒక వరద. ఈ వరదను చూసైనా ఇప్పటికైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం కనువిప్పు కలగాలి. అనేక ఛానల్స్ నుంచి ఇప్పటికే ఆ ప్రభుత్వానికి పోయినటువంటి విషయం నేను మీకు మరొకసారి పునరుద్ఘాటనిస్తున్నాను. ఈ యొక్క నిరుద్యోగ సమస్య సంబంధించినటువంటిది ఖచ్చితంగా 3 పాయింట్లు ఉండాలి. మీరు ఒకరేమో 2 దినాలు, ఒకటేమో 3 దినాలు అంటే ప్రభుత్వం ఏమనుకుంటుంది, వీళ్ళకే ఐక్యత లేదు అని చెప్పేదానికి. కాబట్టి 1:100 అనేది ఒక పక్కా పాయింట్. గ్రూప్ 2లో 2000 ఉద్యోగాలను పెంచాలి. గ్రూప్ 3లో 3000 ఉద్యోగాలు పెంచాలి. మెగా డిఎస్ని ఏర్పాటు చేయాలి. ఆ మెగా డిఎస్ని ఏర్పాటు చేసినందుకు చదువుకోవడానికి కనీసం 3 నెలల వ్యవధి ఇవ్వాలి. ఎందుకంటున్నా అంటే నాకు సంబంధించి మా ఊర్లో కూడా చాలా మంది పిల్లలు డిఎస్సి వరకు ప్రిపేర్ అయ్యారు. ఏంద్రాబాబు అంటే పాత లాస్ట్ టైం రాసినటువంటి వాళ్ళది ఆ సిలబస్ అట, అది వేరు ఉందట. ఇది సిలబస్ కాగితాలు దింపుతందుకే 15 దినాలు పడుతుంది. దీన్ని ఎక్కించుకోవడానికి ఇంకో 15 దినాలు, నెల దినాలు వాయన ఇక 2 నెలలే ఉంటుంది. అంటే కనీసం 3 నెలల టైం ఇస్తే కనీసం మేము ఎగ్జామ్ రాస్తాం. మా తెలివినోడు అయితే తెలియనోడు ఎట్లా ఉద్యోగం రాదే అందరికి వస్తుంది. 25,000 ఉద్యోగాలను నోటిఫికేషన్ ఇవ్వాలి.